ఇప్పుడే నేను జెల్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఆ జెల్ పెట్టుకోవడం వల్ల కొంచెం రెడ్ అయితే అయినాయి. ఆ అబ్బాయి ఎవరు కాదు, నేను డెసిషన్ తీసుకున్నా. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా ఫస్ట్. హలో గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట ఇది. సో వీడియో మాత్రం ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. ఇది చాలా యూస్ఫుల్ అనమాట. ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయాలి ఈ విషయం. ఎందుకంటే మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. 2004 or 5 ఆ టైంలో, సో 2003 ఆ టైంలో ఒక 3 to 4 మెంబర్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు అనమాట క్లాస్లో. సో క్లాస్లో వాళ్ళు ఏంటంటే బోర్డు పైన ఏది రాసినా కానీ ఫాస్ట్గా నోట్స్ అనేది రాసుకుంటూ అనమాట బుక్లో. సో వన్ పాయింట్ ఏమైంది అని అంటే, ఒక అబ్బాయికి దానిలో ఫర్ ఎగ్జాంపుల్ ABCD అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే అబ్బాయి, సో కాంపిటీషన్ ఉండేది అనమాట. ABCD దానిలో కాంపిటీషన్, ఎవరు ఫాస్ట్గా నోట్స్ రాసుకుంటారు అని. వన్ పాయింట్ ఏమవుతుందంటే, ఏ అనే అబ్బాయికి బోర్డు పైన అక్షరాలు సరిగ్గా కనిపించవు, కొంచెం మసకగా కనిపిస్తుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే, అతను చేస్తాడు, ఒక 2 days ట్రై చేస్తాడు, చాలా ఇబ్బంది అవుతుంది. సో బెంచ్ మారుస్తాడు అనమాట. సో 3rd, 4th బెంచ్ నుంచి 2nd, 1st బెంచ్ పోయి కూర్చొని రాసుకుంటాడు అనమాట. సో ఫస్ట్ బెంచ్ నుండి ఏంటంటే చాలా ఇబ్బంది అయ్యేది. సో అతను చేసినట్టే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి పక్కన నుంచి B అనే అబ్బాయి దగ్గర చూస్తూ నోట్స్ అనేది రాసుకుంటాడు అనమాట. సో ఎందుకు అని అంటే, అతనికి విజన్ అనేది తగ్గిపోయింది అనమాట. దూరం నుంచి కొంచెము చూసి రాయడం అనేది రావట్లేదు. సో ఆ అబ్బాయి ఎవరు కాదు, నేనే అనమాట. ఇది ఒక 23-24 years బ్యాక్. సో నాకైతే ఐ సైట్ అనేది వచ్చిందనమాట. ఐ సైట్ వచ్చిందని నాకు తెలియదు అసలు. సో 3-4 days తర్వాత మా డాడీ వచ్చి, దాని తర్వాత స్కూల్ నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళి నాకు చెకప్ చేసి అప్పుడు ఐ సైట్ తెలిసింది. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను కంటిన్యూగా స్పెట్స్ వాడిన అనమాట. ఆ స్పెట్స్ వాడడం వల్ల నాకు చాలా ఇబ్బందులు వచ్చినాయి. సో జనరల్గా స్పెట్స్ ఎవరైతే వాడతారో వాళ్ళకి అందరికి తెలిసి ఈ ప్రాబ్లం ఏందో. వర్షాకాలం కానీ, ఎండకు కానీ, సో రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం మనము. సో అలాంటి వాళ్ళకి ఇది యూస్ఫుల్ వీడియో అనమాట. అందుకే ఎవరైతే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుందో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎవరైతే స్పెట్స్ వాడతారో వాళ్ళకి డెఫినెట్గా. సో ఇప్పుడు స్టోరీలోకి వెళ్తే, నేను ఇది వీడియో చేస్తున్నా అంటే, ఈ వీడియో మీకు అందరికి చూస్తుంటారు మీరు. నేను లేజర్ ఐ కరెక్షన్ ట్రీట్మెంట్ అయితే చేసుకున్నా. సో నేను డెసిషన్ తీసుకుని బీటెక్ చదివే టైంలో నా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా చేసుకున్నారు అనమాట క్లాస్లో. వాళ్ళు లేజర్ కరెక్షన్ ట్రీట్మెంట్ టైప్ నాకు తెలియదు, బట్ వాళ్ళైతే చేసుకున్నారు ట్రీట్మెంట్. సో అప్పుడు నాకు అనిపించింది, అరే నేను కూడా చేసుకుంటే బాగుంటుండే. ఎందుకంటే అప్పటిదాకా నాకు స్పెట్స్ అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుండే, బట్ మరీ అంత కాదు. ఎప్పుడైతే నేను వర్క్ స్టార్ట్ చేసినానో, జాబ్ అనేది స్టార్ట్ చేసినానో, దాని తర్వాత ఒక 3-4 years తర్వాత నాకు నెక్ పెయిన్ అనేది స్టార్ట్ అయ్యింది అనమాట. నెక్ పెయిన్ అంటే మన స్పెట్స్ వాడడం వల్ల ఇక్కడ నర్వ్స్ ఉంటాయి కదా, నర్వ్స్ అనేవి ప్రెస్ అయిపోయి నాకు ఇక్కడ దాకా నెక్ పెయిన్ వచ్చేది. సో నేను రకరకాలుగా ట్రై చేసిన, పిల్లో చేంజ్ చేయడం కానీ, నా స్లీపింగ్ పోస్చర్ చేంజ్ చేయడం కానీ, సో హాస్పిటల్స్కి వెళ్ళిన, ఫిజియోథెరపీ చేయించిన, సో రకరకాల ట్రై చేసినా కూడా నాకు అయితే ఆ పెయిన్ తగ్గలేదు. సో ఫ్రీక్వెంట్గా నాకు ఎప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట, స్పెట్స్ వాడకుండా ఉంటే బాగుండేది అని చెప్పేసి. బట్ లేజర్ ట్రీట్మెంట్ అనేది ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అంత పాపులర్ కాదు, చాలా మంది చేసుకుంటారు కాదనమాట. ఇప్పుడు కూడా మనం చూసుకుంటే చుట్టుపక్కల చాలా మంది స్పెట్స్ ఉంటాయి. అప్పట్లో క్లాస్ రూమ్లో ఒకరికి 2 స్పెట్స్ ఉంటుండే, బట్ ఇప్పుడు క్లాస్లో చాలా మంది స్పెట్స్ ఉంటున్నాయి. అది ఎందుకు అని అంటే, ఐ విజన్ దెబ్బతిన్న వల్ల. సో ఇప్పుడు అంటే మామూలుగా మనం ఫోన్ యూజ్ చేస్తున్నాము, టీవీస్ చూస్తున్నాము, స్క్రీన్స్ చూడడం ఎక్కువైపోయింది కాబట్టి సైట్ వచ్చింది అనుకుంటే అది వేరే విషయం. బట్ నాకు అప్పుడు 23-24 years బ్యాక్ అసలు మొబైల్సే వాడకపోతుండే. మరి నాకు సైట్ ఎందుకు వచ్చింది అని నాకు ఇప్పటిదాకా క్వశ్చన్ మార్క్ అయింది. సో ఈ వీడియో డిలే అయిపోయింది, ఎందుకంటే నాకు కొంచెం చిన్న నెగిటివ్ అంటే కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసిన కాబట్టి నాకు కొంచెం లేట్ అయిపోయింది. యాక్చువల్లీ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత 1 week 10 days సెట్ అయిపోతుంది ఆల్మోస్ట్. బట్ దాని తర్వాత నాకు ప్రాబ్లం ఫేస్ చేసిన అదేంటి అనేది ఒక నెగిటివ్ అండ్ ఫ్లాస్ అయితే ఉన్నాయో నెక్స్ట్ వీడియో చెప్తాను మీకు. సో ఈ వీడియో ఓన్లీ నేను మా ఎక్స్పీరియన్స్ ఆఫ్ లేజర్ ట్రీట్మెంట్ గురించి చెప్తాను మీకు, ఓకే. సో నేను రీసెర్చ్ చేసిన, చాలా వరకు వీడియోస్ చూసిన, అంటే ఇది చేసుకోవడం కరెక్టేనా కాదా అనేది నాకు చాలా డౌట్ వచ్చింది. సో ట్రీట్మెంట్ అయితే చేసుకున్నా, ఇప్పుడు నా ఐ విజన్ పర్ఫెక్ట్ ఉంది. ఫ్యూ డేస్ 3-4 days బ్యాక్ కంటే కూడా చాలా బెటర్ ఉంది ఇప్పుడు. సో ఎన్ని డేస్కి మనకి ట్రీట్మెంట్ ద్వారా రికవర్ అవుతాము మొత్తం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. సో వన్ పాయింట్ నేను రీసెర్చ్ చేయడం ద్వారా ఏంటంటే, నాకు చాలా వీడియోస్ చూసిన తర్వాత నాకు అర్థం కాలేదు అసలు ఎందుకు ట్రీట్మెంట్ చేసుకోవడం అవసరమా, తర్వాత ప్రాబ్లం అవుతుంది. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అడిగిన చేసుకుంటే బెటరా లేదా అని చెప్పేసి. కొంతమంది వద్దని చెప్పారు, కొంతమంది చూసి జాగ్రత్తగా దాన్ని ఏమైనా నెగిటివ్ చూడని చెప్పారు. బట్ నేను చూసిన తర్వాత రీసెర్చ్ చేసిన, కొంచెం వెయిట్ చేసిన, బాగా ఆలోచించిన, బడ్జెట్ ఎంత అవుతుంది, ఏంది, ఎక్కడ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చాలా రీసెర్చ్ చేసిన తర్వాత
అంటే ఆల్రెడీ చేసుకుంటారు కదా, వాళ్ళ వీడియోస్ నేను చూసిన అనమాట, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది, ఇంకా డాక్టర్స్ కూడా చాలా ఇంటర్వ్యూస్ నేను చూసిన, సైట్ ఎందుకు వస్తుంది ఇవన్నీ కూడా నేను చూసిన తర్వాత మనం ఫైనల్ డిసైడ్ అయిపోయింది అనమాట. సో ట్రీట్మెంట్ తర్వాత విషయము, బట్ ఫస్ట్ అయితే మనం హాస్పిటల్ విజిట్ అవుతాము. విజిట్ అయిపోయిన తర్వాత అక్కడ చూద్దాం డాక్టర్స్ వాళ్ళు ఏమంటారు, ఏంది మనకి ఎలా సజెషన్స్ ఇస్తారో, కొంచెం మనకి మోర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు అని చెప్పేసి నేనైతే వెళ్ళిన హాస్పిటల్కి. అక్కడ ఏమైంది, నాకు చెకప్ చేశారు అనమాట. చెకప్ చేసిన తర్వాత ఐసైట్ ఎంత ఉంది, ఇంకా దాంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా అక్కడ ఉన్న డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ద్వారా నాకు టెస్ట్ అయితే చేసాను. ఒక రిపోర్ట్ అయితే ఫామ్ క్రియేట్ అయిపోయింది. ఆ రిపోర్ట్ని తీసుకొని మనకి ఎవరైతే కౌన్సిలర్ ఉంటారో ఆ కౌన్సిలర్ వెళ్ళిన తర్వాత ఆ కౌన్సిలర్ మనకు చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. అంటే ఏ టైప్ ఆఫ్ సర్జరీ మన సూటబుల్లో, మనం బడ్జెట్ ఎంత అంత కూడా చెప్తారనమాట మనకి. సో నేను వెళ్ళిన తర్వాత నాకు మొత్తం చెప్పిండ్రు. సో ఫైనల్గా అయితే పిఆర్కి నాకైతే సజెస్ట్ చేశాను అనమాట. పిఆర్కి అంటే ఏంటి అని అంటే, పిఆర్కి అనేది మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ, అంటే ఇది ఓల్డెస్ట్ ప్రొసీజర్, బట్ టెక్నాలజీ అప్గ్రేడ్ అయిన కొద్దీ ఇది చాలా సేఫెస్ట్ అండ్ ఫాస్ట్ రికవరీ అని చెప్పొద్దు, కొంచెం స్లో రికవరీ ఉంటుంది, బట్ న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్ ఉంటుంది మన దీంట్లో. సో పిఆర్కేలో మనకి ఏం చేస్తారని చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. ఎట్లయింది అని అంటే, టెస్ట్ రిపోర్ట్ చేసిన తర్వాత నేను అప్పటికి డిసైడ్ కాలేదు. సో ఏప్రిల్ 11 నేనైతే డిసైడ్ అయిపోయినా ఇది ట్రీట్మెంట్ చేసుకుందాం అని చెప్పేసి. ఏప్రిల్ 11కి నేను హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత మా ఫ్యామిలీ తోటి, అక్కడ నాకు ఎక్కువ టైం పట్టలేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి చెకప్ చేసిన రిపోర్ట్స్ అన్ని రెడీ ఉన్నాయి కాబట్టి జస్ట్ నాకు ఒక 3 to 5 minutes ట్రీట్మెంట్ అయితే అయిపోయింది. సడన్ గా నేను యాక్చువల్లీ లోపలికి వెళ్ళేటప్పుడు స్పెట్స్ పక్కన పెట్టేసి బయటికి వచ్చిన తర్వాత నేను ఆటోమేటిక్ గా డైరెక్ట్ వెళ్ళిపోయి స్పెట్స్ తీసుకొని బయటికి వెళ్ళిపోయినా. బయటికి కాదు, ఆపోజిట్ బయట నుంచి అనమాట. నార్మల్ ఎట్లా అంటే, స్పెట్స్ మనం యూజ్ చేసినప్పుడు జనరల్ గా ఎక్కడ పెట్టినామో ఎత్తుకుంటుండే అనమాట ఫస్ట్. బట్ సడన్ గా ఏమైందంటే, నేనే బయటికి వెళ్ళిపోయి స్పెట్స్ తీసేసుకొని డైరెక్ట్ బయటికి వెళ్ళిపోయినా. అప్పటి నుంచి రియలైజ్ కాలేదు నాకు ఇంకా విజన్ కరెక్షన్ అయిపోయిందని చెప్పేసి. దాని తర్వాత నాకు అర్థమైంది, నాకు క్లియర్ కనిపిస్తుంది చెప్పి. కాకపోతే నాకు అప్పుడు ఏం పెయిన్ అట్లాంటిది ఏం లేకుండే, ఆ రోజు మొత్తం పెయిన్ లేకుండే నాకు. కాకపోతే బయటకు వచ్చిన తర్వాత చెప్పారు నాకు ఎట్లా ఏంది ప్రికాషన్స్ ఎట్లా ఉండాలని చెప్పారు అనమాట. సో ఒక స్పెట్స్ అయితే ఇచ్చారు మనకి, బ్లాక్ బ్లాక్ అండ్ వైట్ రెండు ఇస్తారు, బట్ బ్లాక్ ప్రిఫర్ చేయాలి, ఎందుకంటే మనకి యూవీ ప్రొటెక్షన్ అనమాట. సన్ లైట్ కి ఇంకా లైటింగ్ కి మనకి బెటర్ ఉంటుంది బ్లాక్ అయితే. కొంతమంది వైట్ కూడా అంటే ట్రాన్స్పరెంట్ యూజ్ చేస్తారు, బట్ ఐ డోంట్ ప్రిఫర్ దాట్, ఐ డోంట్ రికమెండ్ దాట్ ఈవెన్. సో విజన్ కరెక్షన్ అయిపోయింది, అంతా బాగానే ఉంది. టాబ్లెట్స్ ఇచ్చారు, టాబ్లెట్స్ ఇంకా ఐ డ్రాప్స్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం. సెకండ్ డే నాకు కొంచెం స్టార్ట్ అయిపోయింది అనమాట. అదేంటి అంటే బర్నింగ్ సెన్సేషన్, ఇంకా సంథింగ్ ఏదో డిఫరెంట్ ఫీలింగ్ అనమాట, కూర్చున్నట్టుగా అట్లా అనిపించింది. సో సెకండ్ థర్డ్ డే కొంచెం బెటర్ అయిపోయింది. ఫోర్త్ డే నుంచి అసలు ఏం లేకుండే, నార్మల్గా ఉండే. బట్ నాకు అప్పటికి ఇంకా తెలియదు, వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అని చెప్పేసి. సో 10 days వరకు మనం నో బాతింగ్, నో ఫేస్ వాష్. అంటే నో బాతింగ్ మీన్స్ హెడ్ బాత్ చేయొద్దు అండ్ ఫేస్ వాష్ చేసుకోవద్దు అనమాట. ఫేస్ లోకి నార్మల్ మనకి మున్సిపల్ వాటర్ ఉంటాయి కదా, అవి వెళ్ళొద్దు అసలు, ఎందుకంటే మున్సిపల్ వాటర్ లో చాలా వరకు బ్యాక్టీరియా ఉంటుందంట, అది ఐకి హార్మ్ఫుల్ అంట. కాబట్టి హెడ్ బాత్ చేయొద్దు, ప్లస్ ఫేస్ వాష్ చేసుకోవద్దు, అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో దాని తర్వాత ఇంటికి వచ్చేసిన 10 days అయిపోయింది, 9th day అయిపోయింది. 10th day నేను టెంపుల్కి అయితే పోయినా. నేను చెప్పినా కదా మీకు లాస్ట్ నా రీల్ చూస్తుంటే మీకు, ఎవ్రీ వీక్ సాటర్డే టెంపుల్కి వెళ్దాం చెప్పేసి. సో నేనైతే టెంపుల్కి అయితే పోయినా అనమాట. టెంపుల్కి పోయినా ఏమైందో తెలియదు, డస్ట్ పడ్డదో ఏమో తెలియదు, కానీ 10 days తర్వాత నేను ఒక 1 week 10 days అట్లా ఆఫీస్కి వెళ్ళినా, వర్క్ చేసిన నార్మల్గా అంతా ఓకే ఉండే. బట్ కొంచెం లైట్ సెన్సిటివిటీ ఉండే అనమాట. లైట్ని డైరెక్ట్ సరి చూడకపోవడము, ఇంకా స్క్రీన్స్ లో కొంచెం డిస్టర్బెన్స్, కొంచెం బ్రేక్ ఇచ్చి చూడాల్సి వచ్చింది అనమాట. బట్ దాని తర్వాత అది ఓకే అయిపోయింది. 1 fine day ఏమైంది అంటే, ఏమైందో నీకు నెక్స్ట్ వీడియో చెప్తాను మీకు, నెగిటివ్స్ అన్ని కూడా. సో ఫైనల్ గా ఇది ఆల్మోస్ట్ 40 days అయిపోయింది నాకు. 40 days తర్వాత అయితే, సో చాలా మంది అంటారు ట్రీట్మెంట్ అయిన తర్వాత ఒక 1 week 5 days 10 days లో పట్టిన తర్వాత మీరు వర్క్ చేసుకోవచ్చు నార్మల్ అంటారు, కానీ బట్ యాక్చువల్ థింగ్ ఏంటంటే మీకు 30 to 40 days మధ్యలో ఇది చాలా ఇంపార్టెంట్ డేస్ అనమాట. అప్పుడైతే మీకు విజన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. 30 days వరకు అయితే మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇది ఆల్మోస్ట్ 40 days అవుతుంది. నా విజన్ కరెక్షన్ అయితే చాలా మంచి ఉంది. నాకు ఎంత అయింది బడ్జెట్ అని చెప్పాలంటే, నాకు యాక్చువల్ ట్రీట్మెంట్కి మొత్తం మెడిసిన్ అంతా కలిపి 80,000 వరకు అయింది. సో అందరికీ సేమ్ అయితే చెప్పలేను, బట్ దట్ వేరీ అనమాట. దట్ డిపెండ్స్ ఆన్ ద ట్రీట్మెంట్, ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు, వాళ్ళకి మెడిసిన్స్ ఇంకేమన్నా ఇన్ఫెక్షన్స్ లాంటి ఇంకేమైనా డిఫికల్టీస్ ఉన్నాయా అవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత బడ్జెట్ ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు, ఐ కాంట్ సే దట్. సో డిఫరెంట్ హాస్పిటల్స్లో కూడా డిఫరెంట్ ఛార్జెస్ వాళ్ళు.
సో అది వేరే విషయం. బట్ ఇది నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్. ప్రస్తుతానికి అయితే నా విజన్ మాత్రం చాలా క్లియర్గా ఉంది. నేను యాక్చువల్లీ దీన్ని 20/20 అంటారు అనమాట, ఆర్ 6/6 అని కూడా అంటారు విజన్. సో నా రెండు ఐస్ లో 0 అనమాట, ఇప్పుడు 0 సైట్, అసలు సైటే లేదు. బట్ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్, ట్రీట్మెంట్ తర్వాత మనం సన్ గ్లాసెస్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో ఇది చేసుకున్నాం అయిపోయింది, బట్ ఇది వన్స్ ఇన్ లైఫ్ టైం. తర్వాత కూడా చేసుకోవచ్చు మేబీ, బట్ వన్స్ ఇన్ లైఫ్ టైం. అంత మోస్ట్లీ సైట్ వచ్చినా కూడా 0.51 వస్తుందేమో, అంత మించి రాదు. ఎందుకంటే ఆల్రెడీ ఏజ్. ఈ ట్రీట్మెంట్కి నేను తీసుకున్న ట్రీట్మెంట్ ఏంటంటే పిఆర్కే అనమాట, కాంట్యూరా పిఆర్కే. సో నేను చేసుకున్న హాస్పిటల్, ట్రీట్మెంట్ చేసుకున్న హాస్పిటల్ వచ్చేసి స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్, శ్రీనగర్ కాలనీలో ఉంటుంది. మీకు మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒక 14 బ్రాంచెస్ అనుకుంటా ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో. సో ఇది వన్ ఆఫ్ ద టాప్ హాస్పిటల్. సో వేరే కూడా ఉన్నాయి, ఎల్వి ప్రసాద్, ఇంకా మ్యాక్స్ విజన్ అని చెప్పేసి, దాంట్లో కూడా ట్రీట్మెంట్ బాగానే చేస్తారు. సో చాలా హైలీ ప్రొఫెషనల్ ఉంటారు అనమాట, ఎందుకంటే ఇది ఐస్ కాబట్టి చాలా సెన్సిటివ్ ఉంటాయి, ప్లస్ చాలా ఇంపార్టెంట్ థింగ్, ఇంకా చాలా బ్యూటిఫుల్ థింగ్ ఇన్ హ్యూమన్ లైఫ్. చాలా యూస్ఫుల్ కాబట్టి చాలా కేర్ఫుల్ ఉంటారు. టెక్నాలజీ కూడా చాలా అక్యురేట్ ఉంటుంది అనమాట. నేనైతే ఆల్మోస్ట్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అనుకుంటున్నా. నేను ఏమేమి ప్రాబ్లమ్ ఫేస్ చేసినా, ఎక్కడ ట్రీట్మెంట్ చేసుకున్నా, ఎంత బడ్జెట్ అయింది, ఇంకా ఎన్ని డేస్ నేను రికవర్ అయిపోయినా, సో ఇవన్నీ చెప్పేసిన. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకొంచెం మిస్ అయిన ఇన్ఫర్మేషన్ ఉంటే, లేదంటే ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఆ కమెంట్స్ నేను నెక్స్ట్ వీడియోలో నెగిటివ్స్తో పాటు ఆ కమెంట్స్ సంబంధించిన ఆన్సర్ కూడా చేస్తాను మీకు, ఓకేనా? సో కొంచెం డిలే అయిపోయింది యాక్చువల్లీ 10 days తర్వాత. యాక్చువల్లీ ఏంటంటే ఎప్పుడైతే మనం ట్రీట్మెంట్ అయిందో దాని తర్వాత అసలు మనం మొబైల్ యూజ్ చేయొద్దు, ఇంకా టీవీ చూడొద్దు, కొంచెం స్క్రీన్కి చాలా దూరం ఉండాలి. ఎందుకంటే స్క్రీన్ టైం చూసినప్పుడు ఏంటంటే మనం ఐస్ అనేవి బ్లింక్ చేయమన్నమాట, ఎక్కువ బ్లింక్ చేయము. ఎందుకంటే ఫుల్లీ ఫోకస్డ్ ఉంటాము, ఏదైనా వీడియోస్ చూసినా కానీ ఏమైనా చేసినా కానీ ఐస్ చాలా రేగా బ్లింక్ చేస్తాం కాబట్టి దానివల్ల ఏమవుతుంది అంటే ఐస్ డ్రై అయిపోతాయి. డ్రై అవ్వడం వల్ల కొంచెము ఐ లాషెస్ కొంచెం అట్లా డిస్టర్బ్ అయ్యి సైడ్ పెరుగుతుంది, సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనం స్క్రీన్ టైం తగ్గించుకుంటే చాలా బెటర్. ఇంకా మోస్ట్లీ ట్రీట్మెంట్ అయిన తర్వాత అసలు స్క్రీన్ టైం అవాయిడ్ చేయాలి. సో నాకైతే చాలా ఇబ్బంది అయింది, ఎందుకంటే మొబైల్ యూజ్ అసలు ఏం చేయాలి, ఎక్కడ చూసినా మొబైల్స్ కానీ టీవీ స్క్రీనింగ్, లేదంటే లైట్స్ ఇవే ఉంటాయి, మనం అవే చూడొద్దు మెయిన్. సో కొంచెం ప్రాబ్లం అయితే ఫేస్ చేసిన, కాకపోతే ఈ ట్రీట్మెంట్ చేసుకోవద్దు అని కాదు. నేను ఫేస్ చేసిన ప్రాబ్లంకి ఈ ట్రీట్మెంట్కి సంబంధమే లేదు. ట్రీట్మెంట్ తర్వాత కళ్ళు చాలా సెన్సిటివ్ అయిపోతాయి కాబట్టి మేబీ నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటా, బట్ ట్రీట్మెంట్కి దానికి సంబంధమే లేదు. వీడియో ఇస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోని మీరు ఖచ్చితంగా ఎవరైతే స్పెట్స్ యూజ్ చేస్తారో, ఇంకా సైట్ ఉందో, ఎవరైతే ఇంకా ఓల్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళు కూడా షేర్ చేయొచ్చు. ఎందుకంటే ఇది నేను చేసుకున్న పిఆర్కే కాంట్యూరా పిఆర్కే సర్జరీ అనేది దీనికి ఏజ్ లిమిట్ ఉంటుంది. చెప్పడం మర్చిపోయినా, అసలు ఎవరు ఈ ట్రీట్మెంట్ చేసుకోవాలి, ట్రీట్మెంట్ ఎవరు చేసుకోవచ్చు అంటే దీని స్పెసిఫిక్ క్రైటీరియా ఏముంది అని అంటే, అంటిల్ అన్లెస్ మీ ఐ సైట్ ఎప్పుడైతే స్టేబుల్ అవుతుందో, అంటే నార్మల్గా 20-21 years తర్వాత ఐ సైట్ అనేది స్టేబుల్ అవుతుంది కదా. సో స్టేబుల్ అయిన తర్వాత ట్రీట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో నాకు చాలా వరకు అయితే డ్రాప్స్ అయితే ఇచ్చిర్రు. సో ఆ డ్రాప్స్ నేను కంటిన్యూ యూజ్ చేస్తున్నా, లూబ్రికెంట్స్ ఇవన్నీ. సో 3 months వరకు అయితే యూజ్ చేయొచ్చు. మొత్తం రికవరీ ప్రాసెస్ మీకు ఆల్మోస్ట్ ఒక 2 to 3 months దాకా పట్టొచ్చు. అంటే ఖచ్చితంగా చెప్పలేము ఎన్ని డేస్ అని చెప్పేసి, బట్ 2 to 3 months దాకా కంప్లీట్ రికవరీ అయితే టైం పడుతుంది. సో మొత్తం అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అనుకుంటున్నా ఈ వీడియోలో. ఇంకేమైనా మిస్ అయితే నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా కవర్ చేస్తా. మీరు మీ డౌట్స్ కానీ ఏమైనా క్లారిఫికేషన్స్ ఉంటే మీ కమెంట్స్లో చెప్పండి. నేను డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో అవన్నీ కవర్ చేస్తూ ఒక వీడియో అయితే చేస్తాను. సో ఇది నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అండ్ జర్నీ ఆఫ్ మై లేజర్ ట్రీట్మెంట్. సో చాలా మంచిగా జరిగింది ట్రీట్మెంట్ అయితే, క్విక్గా అయిపోయింది. సో ఇవి నా కళ్ళు ఇప్పుడు చూస్తూ ఎట్లున్నాయో. సో అంతకుముందు చాలా డార్క్ సర్కిల్స్తో కొంచెం అట్లుండే, ఎందుకంటే మనం స్పెట్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఏమైతే అంటే కొంచెం లోపలికి ఇట్లా ప్రెస్ అయిపోతాయి అనమాట, కొంచెం అట్లా. ఇప్పుడే నేను జెల్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఆ జెల్ పెట్టుకోవడం వల్ల కొంచెం రెడ్ అయితే అయినాయి. మోస్ట్ పెద్ద డ్రాబ్యాక్ ఉంటుంది ఈ ట్రీట్మెంట్ ద్వారా. అది కామన్ ప్రాబ్లం అనమాట, సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పొచ్చు. బట్ తొందరగా క్యూర్ అయిపోతుంది, అది ప్రాబ్లం ఏం కాదు. బట్ చాలా మందికి డౌట్ ఉంటుంది, చేసుకోవచ్చా లేదా ఈ ట్రీట్మెంట్ అని చెప్పేసి. డెఫినెట్గా చేసుకోవచ్చు, బట్ మీకు సూటబుల్ కాదని చెప్పేసి మీకు డాక్టర్స్ అయితే చెప్తారనమాట. ఎందుకంటే ఐ లేజర్ ట్రీట్మెంట్ అనేది అందరికీ సూటబుల్ కాదు, కొంతమందికి సూటబుల్ అనమాట.
కొంతమందికి అంటే మేజర్లీ సూటబులే, బట్ దాంట్లో ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ సూటబుల్ అనేది మా మామయ్య కూడా చేయించుకున్నాడు. అంటే ఏజ్ పర్సన్స్కి డిఫరెంట్ ఉంటుంది. ఇది చెప్పినా కదా, దీనికి ఏజ్ క్రైటీరియా 21 years. ఎప్పుడైతే మన ఐ సైట్ అనేది స్టెబుల్ అవుతుందో అక్కడ నుంచి 20 years తర్వాత నుంచి ఒక అప్ టు 40 years వరకు అయితే ఈ పిఆర్కి ట్రీట్మెంట్ చేస్తారు. దాని తర్వాత మనకి వేరే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఎట్లా అంటే కాంట్రాక్ట్ లెన్స్, పర్మనెంట్ లెన్స్ అయితే పెడతారు. ఇంకా డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి. బట్ పిఆర్కే సర్జరీ నేను ఎందుకు చూస్ చేసుకున్నానంటే స్పెసిఫిక్ రీజన్ ఏంటంటే, యాక్చువల్గా ఒక సజెషన్ కూడా అదే. సో మనకి ఒకటి ఉంటుంది అన్నమాట కార్నియా అని చెప్పేసి. కార్నియా అనే బ్లాక్ బాల్ ఉంటుంది కదా, బ్లాక్ ఐ బాల్, అదే కార్నియా అంటారు. ఆ కార్నియా థిక్నెస్ని బట్టి ట్రీట్మెంట్ టైప్ అని డిసైడ్ చేశారు అనమాట. సో కార్నియా థిక్నెస్ తక్కువ ఉంది కాబట్టి పిఆర్కే సజెస్ట్ చేసారు. ఆ పిఆర్కే సూటబుల్ కాబట్టి నేనైతే ప్రొసీడ్ అయిపోయినా. దీనిలో మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పారంటే, దీనిలో 2 రకాలు ఉంటాయి, కాంటియూరా పిఆర్కే అండ్ ట్రాన్స్ పిఆర్కే అని. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ 2 ట్రీట్మెంట్స్ పైన బాగా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు అనమాట. నేను కూడా చాలా వరకు చూసినా, బట్ ఎక్కడ నాకు ప్రాపర్ దొరకలేదు నాకు రీజన్. కాంటియూరా పిఆర్కేలో మనకి ఒక సొల్యూషన్ పెట్టేసి ఆ పైన ఉన్న ఎపిథీలియం లేయర్ రిమూవ్ చేసేస్తారు అనమాట. రిమూవ్ చేసిన తర్వాత ఒక 22,000 లేజర్స్ అయితే మన కార్నియా పైకి పంపిస్తారు. అది ముందే మనకి మెషిన్ సెటప్ చేస్తారనమాట, మనకు సైట్ ఎంత ఉంది అంతా కూడా. దాని తర్వాత లేజర్స్ అనేది ఆ సైట్ రిమూవ్ చేసేసి 0 చేసేస్తుంది. ట్రాన్స్ పిఆర్కే అంటే ఏంటంటే అది కంప్లీట్లీ టచ్లెస్ అనమాట. కాంటియూరా పిఆర్కే కూడా టచ్లెస్సే, బట్ అది ఒక సొల్యూషన్ యూజ్ చేసి ఎపిథీలియం లేయర్ అనేది రిమూవ్ చేస్తారు. ట్రాన్స్ పిఆర్కేలో ఆ సొల్యూషన్ కూడా యూజ్ చేయరనమాట. కంప్లీట్లీ లేజర్స్ యూజ్ చేసి నీకు ఎపిథీలియం లేయర్ కానీ రిమూవ్ చేయడము, ప్లస్ కాంటియూరా ఐ కరెక్షన్ చేయడము అంతా కూడా లేజరే చేస్తుంది. సో ఇది అసలు చాలా మంది భయపడతారు మన ట్రీట్మెంట్ చేసుకోవాలన్నా వద్దా ఎట్లా అని చెప్పేసి. అసలు భయపడాల్సిన అవసరమే లేదు, చాలా సేఫ్. చాలా మంది చేసుకుంటున్నారు. మీరు యూట్యూబ్లో కొడితే కనుక అసలు నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి మీకు. చాలా మంది సెలబ్రిటీస్ కూడా చేసుకుంటారు అనమాట. బట్ నేను సజెస్ట్ చేస్తున్నాను కాదు, బట్ మీకు సూటబుల్ ఉంటే ఒకవేళ మీరు చెక్ చేసుకొని అన్ని ప్రికాషన్స్ తీసుకున్న తర్వాతనే మీరు ప్రొసీడ్ కండి. నేను చెప్తున్నాను కాదు, ఎందుకంటే నేను చూసినా కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను చేసుకున్నా. తర్వాత ఏందనేది ఇంకా దేవుడికే తెలుసు. సో ఇది ఈ వీడియోలో. నచ్చితే లైక్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనకి ట్రీట్మెంట్ తర్వాత ఒక లూబ్రికెంట్ ఇస్తారు, ఐ డ్రాప్స్. అది ఖచ్చితంగా మనము 3 months అయితే యూజ్ చేయాలి. ఎందుకంటే ట్రీట్మెంట్ తర్వాత మన ఐస్ అనేవి డ్రై అయిపోతాయి అనమాట. డ్రై అయిపోతే ఏమవుతుంది అని అంటే, మనము ఆర్టిఫిషియల్ డ్రాప్స్ వేసుకోవాలి కాబట్టి ఆ డ్రాప్స్ని మనము డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినట్టుగా యూజ్ చేస్తుండాలన్నమాట. సో అంతే ఈ వీడియోలో. ఇంకేమైనా మిస్సింగ్ పాయింట్స్ ఉంటే డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. నేనే మొత్తం అసలు చూడాలి వీడియో ఒకసారి, ఏమైనా పాయింట్స్ మిస్ అయినాయి అని చెప్పేసి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నేను చిన్న షార్ట్ అయితే రీల్ పెట్టిన దీని గురించి. అండ్ మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే, నా కంటెంట్ ఏందో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి మనం నన్ను ఫాలో కావచ్చు. అండ్ యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే నా యాక్చువల్ కంటెంట్ ఏందనేది మీకు తెలుస్తుంది. సో నచ్చితే లైక్ చేయండి వీడియోని, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ డెఫినెట్గా ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి, ఎవరైతే ఎన్నో సంవత్సరాలుగా లేదంటే అంటే ఈ సైడ్ ప్రాబ్లం, స్పెట్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి, ఓకేనా? అండ్ అంతే ఈ వీడియోలో. సీ ద నెక్స్ట్ వ్లాగ్. వీడియో చాలా లెంత్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను డెఫినెట్గా. అండ్ బీ కేర్ఫుల్, టేక్ కేర్, అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్. Thank you so much for watching this video, and take care. Please do subscribe, like, share. Thank you. Bye bye. Take care everybody.